హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో పర్సంటేజెస్ 2023 అండ్ 2024 సిజిఎల్ టైర్ 1 టాప్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఓకేనా, చూడండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఇన్ ఏ కాన్స్టిట్యుయెన్సీ 45% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ మేల్స్ అండ్ ద rest are females. If 60% of males are illiterate and 60% of the females are literate, then by what percentage is the number of illiterate females more than that of literate males? సో క్వశ్చన్ ఏమంటే, మనకి ఒక కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం ఓటర్స్ 100% అనుకుంటే 45% మెంబర్స్ మెయిల్స్ అంట, 55 ఫీమేల్స్ అంట. సో నేను మొత్తం 100 అనుకుంటాను. సో ఇది 45, ఇది 55. ఓకేనా. నెక్స్ట్ మనకి లాస్ట్లో క్వశ్చన్ ఏం అడిగాడంటే, నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ ఫీమేల్స్ మోర్ దెన్ దట్ ఆఫ్ లిటరేట్ మేల్స్, అంటే లిటరేట్ మేల్స్ కంటే ఇల్లిటరేట్ ఫీమేల్స్ ఎంతమంది ఎక్కువ ఉన్నారని అడిగాడు. ఓకేనా. సో ఇప్పుడు పాయింట్ 2 చూడండి. ఈ 60% మేల్స్ ఆర్ ఇల్లిటరేట్. సో 60% ఇల్లిటరేట్ అంటే లిటరేట్స్ ఎంతమంది? 40% కదా. సో 45లో 40% అంటే 2/5 కదా. సో 5 1 జా 5 9 జా 9 into 2 అంటే 18. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 60% ఫీమేల్స్ ఆర్ లిటరేట్స్, బట్ మనకేం కావాలి? ఇల్లిటరేట్స్ కావాలి. సో 60% లిటరేట్స్ అంటే ఇల్లిటరేట్స్ ఎంతమంది అవుతారు? 40%. ఓకేనా. 55లో 40% అంటే 2/5 ఎంత అవుతుంది? 22. ఓకేనా. సో ఇప్పుడు మనల్ని ఏమడిగాడు? ఇల్లిటరేట్ ఫీమేల్స్ లిటరేట్ మేల్స్ కంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అని అడిగాడు. ఎంత ఎక్కువ ఉంది? 4 ఎక్కువ ఉంది. ఓకేనా. 4 ఎవరితో కంపేర్ చేస్తున్నారు? లిటరేట్ మెయిల్స్తో కంపేర్ చేస్తున్నారు. సో 18 into 100, 2 2 జా 2 9 జా 2/9 అంటే ఎంత? 22.22%. ఓకేనా. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద శాలరీస్ ఆఫ్ పి అండ్ క్యూ టుగెదర్ అమౌంట్ to 9,60,000. P and Q save 64% and 44% respectively of their individual salaries. If P's expenditure is 1.5 times Q's expenditure, then what is the ratio of P's salary to Q's salary? సో మన క్వశ్చన్ ఏమడిగాడంటే, P అండ్ Q వాటి యొక్క శాలరీ చెప్పేసి ఇచ్చాడు. అయితే P యొక్క తన శాలరీలో ఎంత సేవ్ చేస్తుందంటే 64%, Q 44% సేవ్ చేస్తుందంట. అలాగే మనకేమి ఇచ్చాడంటే, పిఏ ఎక్స్పెండిచర్ క్యూ కంటే 1.5 టైమ్స్ ఉండిద్దంట. అయితే పీ శాలరీ క్యూ శాలరీ ఎంత అని అడిగాడు. చూడండి, పీ శాలరీ పీ, క్యూ శాలరీ క్యూ అనుకుంటే, ఓకేనా, ఇది శాలరీ అనుకుందాం, శాలరీ ఆర్ ఇన్కమ్. అయితే ఇందులో సేవింగ్స్ ఎంత? 64% పీ సేవింగ్, క్యూ సేవింగ్ 44%. ఓకేనా. అండ్ ఎక్స్పెండిచర్ ఎంత? ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చాడు. పీ ఈజ్ 1.5 టైమ్స్ ఆఫ్ క్యూ అంటే ఏమవుతుంది? P3 Q2. చూడండి, ఇప్పుడు పీ శాలరీలో 64% సేవ్ చేసిందంటే ఎంత స్పెండ్ చేస్తున్నట్టు? 36% కదా. ఓకేనా. అలానే క్యూ 44% సేవ్ చేస్తుందంటే ఎంత స్పెండ్ చేస్తున్నట్టు? 56%గా. సో మనకి వాళ్ళ ఎక్స్పెండిచర్ రేషియో ఎంత ఇచ్చాడు? 3:2. అంటే ఇది 3 అయితే ఇది 2 అవుతుంది. ఓకేనా. సో పర్సంటేజ్ క్యాన్సిల్. దీన్ని సాల్వ్ చేయండి. P/Q ఈజ్ ఈక్వల్ టు 3 into 56 డివైడ్ బై 2 into 36. 3 1 జా 3 12 జా 2 1 జా 2 28 జా 4 3 జా 4 7 జా. సో శాలరీస్ రేషియో అవుతుంది 7:3. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం. If an employee's income is 72,000, the amount he spends is 40% higher than his savings, then the savings is. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ ఇచ్చాడు 72,000. అతను ఏం చేస్తుందంటే, అతను స్పెండింగ్ సేవింగ్స్ కంటే 40% ఎక్కువ ఉందంట. స్పెండింగ్స్ని ఎక్స్పెండిచర్ అనుకుందాం. సో 40% ఎక్కువ ఉందంటే 40% అంటే ఎంత? 2/5. ఓకేనా. సేవింగ్స్ 5 అయితే ఎక్స్పెండిచర్ 7. ఓకే. మనల్ని ఏమడిగాడు? దెన్ హీ సేవింగ్స్ ఎంత అని అడిగాడు.
చూడండి సేవింగ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్ అంటే 12 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది 72,000కి అవునా. సో ఒకటి వచ్చి 6,000కి, సేవింగ్స్ అంటే 5, సో 5 ఇంటూ 6,000 ఎంత 30,000. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎవ్రీ మంత్ ఏ మ్యాన్ కన్జ్యూమ్స్ 20 kg ఆఫ్ రైస్ అండ్ 8 kg ఆఫ్ wheat. The price of rice is 20% of price of wheat, resulting in a total expenditure of 300 per month for rice and wheat combined. If the price of wheat is increased by 20%, what percentage reduction in rice consumption is needed to maintain the same expenditure of 300, given that price of rice and consumption of wheat is constant? ఓకే, మన క్వశ్చన్ ఇచ్చామంటే ఒక నెలలో ఒక వ్యక్తి 20 kg రైస్ 8 kg వీట్ కన్జ్యూమ్ చేస్తారనమాట. ఓకేనా. సో రైస్ యొక్క ప్రైస్ ఎంత ఉండిద్ది అంటే వీటిలో 20% ఉండిద్ది, వీట్ ప్రైస్లో 20%. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు, అతను వీటి మీద నెలకి 300 రూపాయలు ఖర్చు చేస్తుంటే నెక్స్ట్ ఏం జరిగిందంటే వీటి ప్రైస్ 20% ఇంక్రీజ్ అయింది. వీటి ప్రైస్ 20% ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా అతను ఎంత పర్సంటేజ్ రైస్ క్వాంటిటీ తగ్గిస్తే ఎక్స్పెండిచర్ సేమ్ ఉంటుందని అడిగాడు. ఎందుకంటే చూడండి ప్రైస్ ఆఫ్ రైస్ సేమ్ ఇచ్చాడు, ప్రైస్ ఆఫ్ రైస్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ వీట్ క్వాంటిటీ రైస్ ప్రైస్ సేమ్ ఉండాలి. అంటే ఏం తగ్గాలి, రైస్ యొక్క క్వాంటిటీ తగ్గాలి అవునా. సో సేమ్ ఉండాలి, 300. సో ఇది కాన్స్టెంట్ కాబట్టి మనం ఇక్కడ ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఫస్ట్ రైస్ వీట్ 20 kg 8 kg, నేను దీన్ని రేషియోలో తీసుకుంటాను, 4 5 జా 4 2 జా. ఓకేనా. నెక్స్ట్ ప్రైస్ ఆఫ్ రైస్ ఇస్ 20% ఆఫ్ వీట్. సో వీట్ ప్రైస్ 5 అనుకుంటే రైస్ ప్రైస్ 1 అనుకుంటా. ఇది క్వాంటిటీ, ఇది ప్రైస్. సో ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది, క్వాంటిటీ ఇంటూ ప్రైజే కదా, 5 ఇంటూ 1 5 ప్లస్ 2 ఇంటూ 5 10. సో టోటల్ ఎంత పెడుతున్నట్టు 15 రూపీస్ స్పెండ్ చేస్తున్నట్టు. సెకండ్ కేసు ఏం జరిగింది, రైస్ వీట్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వీట్ క్వాంటిటీ సేమ్ ఉండాలి, ఓకేనా, 2 ఉండాలి. సో ప్రైస్ ఎంత పెరిగింది, 20% పెరిగింది. 5లో 20% పెరిగితే ఎంత అవుతుంది, 6 అవుతుంది కదా. సో ఇది 6. నెక్స్ట్ చూడండి మనకి ఇంకే ఇచ్చాడు, ప్రైస్ ఆఫ్ రైస్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ అంటే ప్రైస్ ఆఫ్ రైస్ కూడా కాన్స్టెంట్ ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఎక్స్ అనుకుందాం, ఇవన్నీ నువ్వు మల్టిప్లై చేస్తే 15 రావాలి. ఓకేనా. సో ఎందుకంటే ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ ఉండాలి కాబట్టి 2 ఇంటూ 6 ఎంత 12. మనకి మొత్తం ఎంత రావాలి 15 రావాలి, అంటే ఇది ఎంత రావాలి 3 రావాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఎక్స్ అనేది 3 అయితే 3 ఇంటూ 1 3 అవుతుంది కదా. సో రైస్ కన్జంప్షన్ ఎంత తగ్గింది, ఇక్కడ 5 పార్ట్స్ ఉంటే ఇక్కడ 3 పార్ట్స్ అయింది. సో అంటే 2 పార్ట్స్ తగ్గింది. 2 బై ఫస్ట్ ఎంత 5 ఇంటూ 100 పర్సంటేజ్లు అడిగాడు కాబట్టి. సో ఎంత 40%. ఓకేనా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా. సో మీకు ఇది ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బెటర్ టు మనకి పర్సంటేజ్ క్లాస్ ఉన్నాయి మన ఛానల్లో బేసిక్స్ నుంచి, ఆ క్లాస్ అయితే చూడండి ఎలా వస్తాయని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ చూడండి, ద ప్రైస్ ఆఫ్ an item is increased twice successively. The final price is 2,295 and the initial price was 1,000 rupees. The percentage increment the second time was twice the percentage increment the first time. By what percentage was the price increased the second time? క్వశ్చన్ ఏమిచ్చంటే ఒక ఐటమ్ యొక్క ప్రైస్ 2 times పెరిగిందనమాట. అయితే ఫస్ట్ 1000 రూపాయలు ఉంటే 2 times పెరిగిన తర్వాత ఓకేనా అది ఎంత అయిందంటే 2,295 అయింది. అయితే మన క్వశ్చన్ ఇచ్చాడంటే ఇప్పుడు ఫస్ట్ ఎంత అయితే పెరిగిందో ఇక్కడ X% పెరిగింది అనుకోండి, ఇక్కడ 2x పెరిగిందంట. చూడండి ద పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ సెకండ్ టైం వాజ్ ద ట్వైస్ ద పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ టైం ఎంత పెరిగిందో దానికంటే డబల్ పెరిగిందంట సెకండ్ టైం. అయితే మనల్ని ఏమడిగాడు, బై వాట్ పర్సెంటేజ్ వాజ్ ద ప్రైజ్ ఇంక్రీజ్డ్ ద సెకండ్ టైం. అయితే సెకండ్ టైం ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందని అడిగాడు. ఓకే చూడండి మనకి నార్మల్గా ఈ రెండు సేమ్ ఇచ్చారనుకుంటే ఎక్స్ ఇచ్చారనుకోండి, మనం దాన్ని ఎక్స్ ఇది ఎక్స్ అయితే ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంటే దీని రెండింటిని స్క్వేర్ రూట్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా సేమ్ అయితే. ఇప్పుడు చూడండి ఇది రెండు డిఫరెంట్ ఉన్నాయి.
సో డిఫరెంట్ ఉంటే మనం నార్మల్ మెథడ్లో చేయొచ్చు, కన్వెన్షనల్ మెథడ్, బట్ అది టైం టేకింగ్. మనం దీన్ని ఆప్షన్ మెథడ్లో చేద్దాం. చూడండి, ఇక్కడ మీరు డైరెక్ట్గా చూస్తే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది, 1000 నుంచి 2295 అయిందంటే 129.5% ఇంక్రీజ్ అయింది. ఓకేనా. ఇప్పుడు మనది సెకండ్ టైం అంటే ఈ 2x అడుగుతుండ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2x 35 అయింది అనుకోండి, అప్పుడు x ఎంత అవుతుంది, 17.5. సో ఈ రెండు మన 52 తర్వాత ఏమవుతుంది, 52.5 ప్లస్ 35 ఇంటూ 17.5 డివైడ్ బై 100. సో ఇదేమవుతుంది, ఆల్మోస్ట్ ఇది ఇంకా 60, 55 టు 60 మధ్యలో ఉంటుంది. సో ఆప్షన్ ఏ కాదు. సో ఆప్షన్ 35 కాదు కాబట్టి 25 అసలు అవ్వదు, మనకి 65, 70 ఉంది. ఓకేనా. సో మనం ఫస్ట్ 70, ఓకే 65 తీసుకోండి. 65 తీసుకుంటే సెకండ్ 65 అంటే ఫస్ట్ ఎంత 32.5. ఓకేనా. ఇప్పుడు దీనికి ఓవరాల్గా ఎంత అవుతుంది ఇంక్రిమెంట్, 32.5 ప్లస్ 65 ఇంటూ 32.5 డివైడ్ బై 100. సో ఇది ఎంత అవుతుంది, 97.5 ప్లస్ 5 13 జా 5 20 జా 5 6 జా 30.5 5 4 జా ఇది 4 3 జా ఆల్మోస్ట్. ఇక్కడ చూడండి 3 ఇంటూ 6.5 అంటే ఆల్మోస్ట్ 18 19.5. ఓకేనా. 19.5 తీసుకుంటే 1 17 ఇది ఎంత అవుతుందంటే 117% అవుతుంది. బట్ మనకి ఎంత రావాలి, 129.5% రావాలి. సో ఇది ఎలా వేసినా తెలియకపోతే సక్సెసివ్ రేట్ అంటే పర్సంటేజ్ క్లాస్లో చెప్పినప్పుడు చెప్పాను చూడండి. ఓకే. సో ఆప్షన్ సి కాదు, డి అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 3 కాలేదంటే 4ది అవుతుంది కదా. సో లేదు, 4th దాన్ని ప్రూవ్ చేద్దాం చూడండి. సో సెకండ్ టైం 70 అంటే ఫస్ట్ టైం అంతా 35 కదా. సో 35 ప్లస్ 70 ప్లస్ 35 ఇంటూ 70 బై 100 0 0 క్యాన్సిల్ 5 2 జా 5 7 జా ఇది ఎంత అవుతుంది, 35 ప్లస్ 70 అంటే 105 ప్లస్ 49/2. 49/2 అంటే ఎంత, 24.5 కదా. సో 105 ప్లస్ 24.9 అంటే ఎంత, 129.5 కదా. సో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదా మీకు ఎన్ని అంటే ఐడియా రాలేదు క్వశ్చన్ నుంచి ఆప్షన్ నుంచి చేద్దామని, అప్పుడు కన్వెన్షనల్ మెథడ్ ఎలా చేయాలంటే 100 ఇంటూ ఫస్ట్ ఎంత పెరిగిద్ది, x% కాబట్టి x/100, సెకండ్ మళ్ళీ 2x డబల్ కాబట్టి 2x/100 ఈజ్ ఈక్వల్ టు 2295. దీన్ని సాల్వ్ చేస్తే 2x ఎక్స్ని కనుక్కుంటే దాన్ని డబల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. In an election between two candidates P and Q, P got 78% of the total valid votes. If the total votes of the electorate were 75,60,000, then what was the number of valid votes that Q got if 10% of the voters did not cast their vote and 15% of the votes polled were declared invalid? సో మనకి చూడండి, ఒక ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ పీకి క్యూకి మధ్య జరిగింది అనమాట, పీకి క్యూకి. అయితే పి అనేది వ్యాలిడ్ ఓట్స్లో 78% వచ్చిందనమాట. వ్యాలిడ్ ఓట్స్ వి అనుకుంటే విలో 78% పీకి వచ్చింది. సో టోటల్ ఓట్స్ అనేది ఎంత ఇచ్చాడు, 75,60,000 టోటల్ ఓట్స్. దెన్ వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ దట్ క్యూ గాట్. సో వ్యాలిడ్ ఓట్స్లో 78% పీకి వస్తే మిగతా వ్యాలిడ్ ఓట్స్లో 22% క్యూకే కదా వచ్చేది, అవునా. అయితే మనల్ని ఏమడిగాడు, ఈ వాల్యూ ఎంత అడిగాడు. సో మనకి ఇప్పుడు డైరెక్ట్గా చేయొచ్చు, ఎందుకంటే 22 అంటే మనకి 11 ఇంటూ 2 కదా. సో వీటిలో 11 మల్టిపుల్ ఏది ఉందో చూసుకొని చేసుకోవచ్చు. ఓకేనా. 11 మల్టిపుల్ ఏదో చూడండి. ఫస్ట్ చూస్తే 9 13 14 3 6 14 - 6 అంటే 18 మల్టిపుల్ డివైడ్ అవ్వదు. నెక్స్ట్ చూడండి 5 9 10. ఇక్కడ చూడండి 10 తర్వాత 9 10. సో ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూడండి 5 9 10, ఇది 10. సో ఆప్షన్లో మోర్ దెన్ 2 అవుతున్నాయి, అంటే మోర్ దెన్ 1 అవుతుంది కాబట్టి మనం ఇక్కడ మల్టిప్లైలో
చేయలేము, దాన్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా. చూడండి, ఇది టోటల్ ఓట్స్ కదా. ఇఫ్ 10% ఆఫ్ ఓటర్స్ డిడ్ నాట్ క్యాష్ దేర్ ఓట్. సో ఇందులో 10% ఓట్ వేయలేదంట. ఓట్ వేసిన వాళ్ళు ఎంత పర్సెంట్ అవుతారు? 90% కదా. ఓకేనా. అండ్ 15% ఆఫ్ ద ఓట్స్ పోల్డ్ వర్ డిక్లేర్ ఇన్వాలిడ్. సో ఇది ఓటు వేసిన వాళ్ళు. ఇందులో 15% ఇన్వాలిడ్, అంటే వ్యాలిడ్ వర్డ్స్ ఎంత? 85% కదా. సో ఇప్పుడు ఇదేమవుతుంది? వ్యాలిడ్ పర్సంటేజ్ అవుతుంది, వ్యాలిడ్ వర్డ్స్. ఓకేనా. మనకేం కావాలి? ఈ వ్యాలిడ్ వర్డ్స్ ఇంటూ 22%. అంటే దీంట్లో మనం 22% ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో ఇది మనం డిజిటల్ సమ్లో చేయొచ్చు, ఎందుకంటే కింద అన్ని జీరోస్ 1 లేవు కాబట్టి. సో అది పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. నెక్స్ట్ చూడండి, డిజిటల్ సమ్లో చేద్దాం. 7 + 5 12, 12 + 6 18, 18 అంటే 1 + 9, 1 + 8 9 కదా. సో ఎక్కడ 9. 8 + 5 13, 13 అంటే 1 + 3 4, 2 + 2 4. నెక్స్ట్ చూడండి, ఇది 81 అంటే ఇది మళ్ళీ 9, 16 అంటే 7. ఓకేనా. 4 × 4 అంటే 16 అంటే 7 కదా. 9 × 7 అంటే 63, 63 అంటే 6 + 3 9. ఓకేనా. సో మనకి డిజిటల్ సమ్ 9 రావాలి. ఇది చూడండి, 9, 10, 13, 17, 20 అంటే 2 డిజిటల్ సమ్. 3, 10, 14, 17, 20 ఇది 2 డిజిటల్ సమ్. 3, 10, 17, 18, 20 ఇది 2 డిజిటల్ సమ్. 3, 13, 15, 19, 19 + 27 డిజిటల్ సమ్. 27 అంటే 2 + 7 అంతా 9. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Vipul spends 30% of his monthly income on rent, 60% of the remaining on groceries, and 40% of the remaining on others. If he saves 7,056 in a month, then how much does he spend on groceries? చూడండి, విపుల్ రెంట్ మీద తన ఇన్కంలో 30% స్పెండ్ చేస్తున్నాడు అనమాట. అంటే రిమైనింగ్ అంతా 70% ఉంటుంది. ఆ రిమైనింగ్లో 60% గ్రాసరీస్. సో 70లో 60 అంటే ఎంత? 42%. అండ్ ఇక్కడ 42 పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 28. అవునా. సో ఆన్ రిమైనింగ్ 40% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ అదర్స్. సో 28లో 40% ఎంత? 4 తీసుకుంటే 80, 32 అంటే 11.2. సో 11.2% ఆన్ అదర్స్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎంత మిగిలిచ్చాడంటే 7056 ఇన్ ఏ మంత్. సో సేవింగ్స్ 28లో 11.2 పోతే ఎంత? 16.8. సో 16.8 అనేది సేవింగ్స్ అనమాట. దేనికి ఈక్వల్ అవుతుంది? 7056కి. మనల్ని ఏమడిగాడు? దెన్ హౌ మచ్ డస్ హీ స్పెండ్ ఆన్ గ్రాసరీస్. గ్రాసరీస్ అంటే ఎంత? 42. సో 42 ఎంత అని అడిగాడు? 42%. సో సాల్వ్ చేయండి. 7056 × 42 / 168 రాసి పైన 10తో పెట్టుకోండి. సో 4 4 జా 4 2 జా ఇది ఎంత అవుతుంది? 4 1 జా 4, 3 ఉంటుంది 0, 4 7 జా 28, 2 5, 4 6 జా 24, 1 6 4 4 జా ఇది 42, 42 క్యాన్సిల్. సో ఆన్సర్ ఏమవుతుంది? 17640. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. The incomes of P, Q and R are in the ratio 10:12:9 and their expenditures are in the ratio 12:15:8. If Q saves 25% of his income, then what is the ratio of savings of PQR? సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే PQR వాటి యొక్క ఇన్కమ్ రేషియో ఇచ్చాడు. ఇన్కమ్ రేషియో ఎంత? 10:12:9. అండ్ ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చాడు. ఎక్స్పెండిచర్ రేషియో ఎంత? 12:15:8. అయితే ఇఫ్ క్యూ సేవ్స్ 25% ఆఫ్ హిస్ ఇన్కమ్, క్యూ అనే అతను తన ఇన్కంలో 25% సేవ్ చేశాడు అనుకోండి. ఓకేనా. 25% సేవ్ చేస్తే దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సేవింగ్స్ ఆఫ్ PQR? PQR సేవింగ్స్ యొక్క రేషియో ఎంత అని అడిగాడు. సో మనకి
క్యూ 25% సేవింగ్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? క్యూ ఇన్కమ్ ఎంత ఉందో అందులో ఎక్స్పెండిచర్ 75% ఉండాలి. ఓకేనా? సో మనం డైరెక్ట్గా ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి రిలేషన్ 75%లోకి తీసుకొద్దాం. సో అట్లా అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? ఈక్వల్ చేయాలి. ఈక్వల్ అంటే ఇక్కడ ఏముంది? 12 ఉంది, ఇక్కడ 15 ఉంది. సో దీన్ని 5తో దీన్ని 4తో మల్టిప్లై చేస్తే ఇది 60 అవుతుంది, ఇది 60 అవుతుంది. అవునా? సో అప్పుడు ఈక్వల్ అవుద్ది. సో ఈక్వల్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? ఇది 100% అవ్వాలి, ఇది 75% అవ్వాలి. అంటే ఎంత? 100/75 అంటే ఎంత? 4/3 కదా. సో ఇది 4తో దీన్ని 3తో మల్టిప్లై చేద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, పైన మొత్తాన్ని 5 × 4తో, కింద మొత్తాన్ని 4 × 3తో. సో కాబట్టి 4 క్యాన్సిల్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, పైదాన్ని మొత్తం 5తో మల్టిప్లై చేస్తే 50, 60, 45, కింద మొత్తం 3తో చేస్తే 36, 45, 24. సో ఇదేమవుతుంది చూడండి, 14:15:21. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? జస్ట్ చిన్న లాజిక్ మనకు ఐడియా రావాలి. క్యూ అనేది 25% సేవింగ్స్ అంటే క్యూ ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి మనకి ఎంత ఉండాలంటే ఇన్కమ్ 100% అయితే ఎక్స్పెండిచర్ 75% అవ్వాలి. సో అయిందంటే అప్పుడు వచ్చేస్తాను అనమాట మొత్తం రేషియో. నెక్స్ట్ చూడండి, 3 candidates X, Y and Z participated in an election. X got 30% more votes than Y, whereas Z got 25% more votes than Y. X also overtook Z by 5,000 votes. If 71% of the voters voted and no invalid votes were cast, then what was the total number of voters in the voting list? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎలక్షన్లో 3 candidates పార్టిసిపేట్ చేశారు. ఎవరంటే ఎక్స్, వై, జెడ్. అయితే ఎక్స్ అనే అతనికి వై అనే అతనికంటే 30% ఓట్స్ ఎక్కువ పడ్డాయంట. సో వై 100 అయితే ఎక్స్ 130. అండ్ అలాగే జెడ్ అనే అతనికి 25% మోర్ ఓట్స్ దెన్ వై కంటే 25% మోర్ ఓట్స్ అంట, అంటే 125. ఓకేనా? అలాగే ఎక్స్ అనే అతను జెడ్ అనే అతన్ని 5,000 ఓట్స్తో ఎక్కువ ఓట్స్తో గెలిచాడనమాట. అంటే జెడ్ అనే అతన్ని ఓవర్టేక్ చేశాడు. అయితే మొత్తం 71% ఆఫ్ ద ఓటర్స్ ఓటెడ్. సో ఇక్కడ ఓట్లు వేసిన మొత్తం ఉన్నారు కదా, ఇది మొత్తం 71% అనమాట. అంటే 29% ఓట్స్ వేయలేదు. అండ్ నో ఇన్వాలిడ్ ఆర్ క్యాస్ట్, అంటే ఇన్వాలిడ్ ఓట్స్ కూడా లేవు కాబట్టి 29% ఓట్స్ వేయలేదు. మళ్ళీ ఏమో వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద ఓటింగ్ లిస్ట్. సో ఓటింగ్ లిస్ట్లో మొత్తం ఓటర్స్ ఎంతమంది అడిగాడు. చూడండి, ఇక్కడ 130కి 125 డిఫరెన్స్ ఎంత? 5. సో ఈ 5 పార్ట్స్ అనేది 5,000కి ఈక్వల్. అంటే మనకి ఇది 130 + 100 230 + 125 అంటే 355. 355కి దేనికి ఈక్వల్ అవుతుంది? 355 అంటే 3,55,000. సో ఈ 3,55,000 దేనికి ఈక్వల్ అవుతాయి? 71%గా, అంటే ఓట్లు వేసిన వాళ్ళకి, టోటల్ ఓటర్స్ కాదు కదా. సో 71% ఈజ్ ఈక్వల్ టు 3,55,000 అయితే మనల్ని ఏమడిగాడు? టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద ఓటింగ్ లిస్ట్, అంటే 100% ఎంత? చూడండి, 71 × 5. ఓకేనా? అంటే ఇది 5 టైమ్స్ అయింది. సో ఇది కూడా 5 టైమ్స్ అవుతుంది, అంటే 5 lakhs. 5 టైమ్స్ 5,000 టైమ్స్ అనమాట. 3 zeros యాజ్ ఇట్ ఈజ్ ఉంది కదా. సో 5 lakhs ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, R targets to score 85% marks in exam. He scores 450 marks and misses the target by 35%. How much increment in percentage should be there in his score marks to meet the target? సో క్వశ్చన్ ఏమొచ్చంటే, ఆర్ అనే వ్యక్తి 85% మార్క్స్ని టార్గెట్ చేశాడు ఎగ్జామ్లో. అయితే అతను 450 మార్క్స్ సాధించగలిగాడు అండ్ 35%తో ఆ టార్గెట్ని మిస్ అయ్యాడు. అయితే ప్రజెంట్ ఉన్న పర్సంటేజ్కి ఎంత ఇంక్రీజ్ చేస్తే అతను టార్గెట్ని రీచ్ అవుతాడని అడిగాడు. చూడండి,
టార్గెట్ 85 పెట్టుకున్నాడు, అతనికి 450 వచ్చింది, టార్గెట్ని 35తో మిస్ అయ్యిండు, అంటే దీనికి ఇంకా 35% యాడ్ చేస్తే 85 వస్తాయి, అంటే ఇది ఎంత అవుతుంది 50% కదా. సో 50% అనేది 450. నెక్స్ట్ చూడండి, హౌ మచ్ ఇంక్రిమెంట్ ఇన్ పర్సంటేజ్ షుడ్ బీ దేర్ ఇన్ హీ స్కోర్డ్ మార్క్స్ టు మీట్ ద టార్గెట్. సో దీనికి టార్గెట్ మీట్ అవడానికి ఎంత ఇంక్రీజ్ అవ్వాలి, ఇప్పుడు ఉన్న దాంట్లో ఎంత ఇంక్రీజ్ అయితే టార్గెట్ మీట్ అవుతాడు. చూడండి ఎంత ఇంక్రీజ్ అవ్వాలి, 35% ఇంక్రీజ్ అవ్వాలి. ఎంత ఉంది మనకి 50% ఉంది, ఓకేనా. సో ఇంటూ 100 చేస్తే ఎంత 70% ఇంక్రీజ్ అవ్వాలి. అర్థమైందా? అంటే ఉన్న దాంట్లో ఒక 70% పెరిగితే అతను 85కి రీచ్ అవుతాడు, ఓకేనా. అర్థమైంది కదా. ఇది 35 అనేది టోటల్ హోల్లో 100%లో, బట్ దీన్ని మనం దేంట్లో కంపేర్ చేస్తున్నాం, 50%తో కంపేర్ చేస్తున్నాం, అంటే వాడికి వచ్చిన మార్క్స్ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి డబుల్ అవుతుంది. సో 70%. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, in an election between two candidates, y% of the voters did not vote. 10% of the votes cast were declared invalid, while all the valid votes were cast in favor of either of the two candidates. The candidate who got 59.375% of the valid votes cast was declared elected by 2484 votes. If the number of people eligible to vote in that election was 16,000, what is the value of y? చూడండి, మనకి కొంచెం టఫ్ క్వశ్చన్ అనుకోవచ్చు, కొంచెం టైం ఎక్కువ తీసుకునేది, బట్ గుడ్ క్వశ్చన్. చూడండి, మనకి ఒక ఎలక్షన్ ఉంది, మొత్తం 16,000, ఇందులో 5% ఓటర్స్ ఓట్ వేయలేదు అండ్ 10% ఇన్వాలిడ్. ఇది 10% ఆఫ్ ద ఓట్స్ క్యాస్ట్ వర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్, మొత్తంలో కాదు, అంటే ఓటు వేసిన వాళ్ళ 10% ఇన్వాలిడ్ అనమాట. మొత్తం ఓట్స్ వేసిన వాళ్ళు వి అనుకుంటే ఇందులో వ్యాలిడ్ 90%, ఇన్వాలిడ్ 10%, ఓకేనా. సో అయితే వ్యాలిడ్ ఓట్స్ అన్నీ ఇద్దరికే పడ్డాయి అనమాట. ఆ ఇద్దరిని ఏ బి అనుకుంటే, ఇప్పుడు ఏ విన్ అయ్యారు అనుకోండి, విన్ అయిన వ్యక్తికి 59.375% ఓట్స్ పడ్డాయి. సో అప్పుడు ఆటో ఏది వ్యాలిడ్ ఓట్స్లో ఇందులో. సో ఇప్పుడు ఈ వ్యాలిడ్ ఓట్స్లో మిగతా రిమైనింగ్ ఎంత 40.62% బీకి పడ్డాయి. అయితే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి మీద ఎన్ని ఓట్స్తో గెలిచాడంటే +2484 ఓట్స్తో విన్ అయ్యాడు. సో ఈ 2484 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది కదా. సో ఎంత ఉందో డిఫరెన్స్ 18.325375 ఓకేనా. 59 ఒకసారి సబ్ట్రాక్ట్ చేయండి, 40.62505 13 ఇదంతా అవుతుంది అప్పుడు 18.75. సో 18.75 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 2484కి ఈక్వల్ అవుతుంది, అవునా. సో అప్పుడు 100% ఏమవుతుంది, ఇదేంటిది 100% వ్యాలిడ్ ఓట్స్, ఓకేనా. దేనికి ఈక్వల్ అవుతుంది 2484 × 100 డివైడ్ బై 18.75, ఓకేనా. సో పాయింట్ తీసేసి పైన ఇంకో 100 రాసుకోండి, ఓకేనా. పాయింట్ రిమూవ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. 5తో తీస్తే 5 3 15, 3 ఉంటుంది 7 ఉంటుంది, 5 7 35, 2 ఉంటుంది 5 ఉంటుంది, 5 5 25, ఇది 5 20. మళ్ళీ 5తో చేస్తే 5 7 35, 2 ఉంటుంది 5 5 5 25, ఇది 20. నెక్స్ట్ 5తో చేస్తే 5 15, 25తో చేద్దాం 25 3 ఇక్కడ 5 × 4 5 × 4. సో ఇక్కడ ఏమొచ్చిందా 2484 × 16 డివైడ్ బై 3, ఓకేనా. సో దీన్ని సాల్వ్ చేస్తే 3 8 24, 3 2 6, 3 8 24, 828 × 16. ఇదేంటి, ఈ పడ్డ ఓట్లు అనమాట, వ్యాలిడ్ ఓట్స్. సో ఓట్స్లో 90% వ్యాలిడ్, మొత్తం పడ్డ ఓట్లు ఏమవుతుంది
10% వేస్ట్ అయింది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, 100/90 చేస్తే ఇది పడ్డ ఓట్లు. ఓకేనా, ఇక్కడ వరకేమో వాళ్ళు ఓట్లు వేశారు కదా, ఓట్లు వేసిన వాళ్ళు వ్యాలిడ్. ఇప్పుడు ఇంటూ 100/19 చేస్తే ఓట్లు వేశారు, మొత్తం ఓట్లు వ్యాలిడ్ ఇన్వాలిడ్ మొత్తం ఓట్లు కలిపితే ఇది అవుతుంది 100/90. ఇది క్యాన్సిల్ చేస్తే 0 క్యాన్సిల్, 9 1 9 9 81, 1 ఉంటుంది 8 ఉంటుంది, 9 2 18. ఓకేనా, సో కొంచెం క్యాలిక్యులేషన్ పెద్దది, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఎంత వచ్చింది మనకి ఆన్సర్, 92 × 16. 92 × 16 అంటే 920, 6తో చేస్తే 540, 12, 2 5 7 14 అంటే 14 720. ఇదేంటి, పోలైన ఓట్స్. ఓకేనా, పోల్ మొత్తం ఓట్స్ 16,000, పోల్ కానీ పర్సంటేజ్ వై పర్సంటేజ్, పోల్ అయిన 14,720. మనల్ని ఏమడిగాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై అంటే పోలో ఉన్న పర్సంటేజ్ ఓట్స్ ఎంత అని అడిగాడు. చూడండి, పోలో ఉన్న పర్సంటేజ్ ఓట్స్ ఏమవుతాయి, ఇక్కడ ఇది రిమూవ్ చేద్దాం. మొత్తం 16,000లో 14,720 రిమూవ్ చేసాం అనుకోండి, అప్పుడు ఎంత ఉంటుంది, 1,280. ఇది పోల్ అవని పర్సన్ అంటే ఓట్ వేయని ఓటర్స్ అనమాట. సో టోటల్ ఓట్స్ 16,000 × 100. సో 2 zeros 3 zeros. చూడండి, 120/16 అంటే 16 8 128 కదా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా, క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ చెప్తా చూడండి, మొత్తం ఓట్లు 16,000, అందులో వై పర్సంటేజ్ ఓట్స్ వేయలేదు, అండ్ ఓట్స్ వేసిన వాటిలో 9% వ్యాలిడ్ ఓట్స్. ఓకేనా, అందులో ఓట్లు వేసిన వాళ్ళు 10% ఇన్వాలిడ్. ఓకేనా, ఈ వి అనేది టోటల్ ఓట్స్ అనుకోండి, టోటల్ ఓట్స్ కాదు, వ్యాలిడ్ ఓట్స్ లేదా క్యాస్ట్ ఓట్స్ అనుకుందాం. క్యాస్టెడ్ ఓట్స్లో 90% వ్యాలిడ్, క్యాస్టెడ్ ఓట్స్లో 10% ఇన్వాలిడ్. అర్థమైంది కదా. సో ఈ వ్యాలిడ్ ఓట్స్లో 59.375% ఏకి, 40.62% బీకి. అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది, సో ఇది 18.75 అనుకుంటా. సో 18.75, ఈ 18.75 అనేది 2484కి ఈక్వల్ అయితే ఇది మొత్తం. ఓకేనా, వ్యాలిడ్ ఓట్స్ మొత్తం 100% కదా. సో 100% తీసుకుంటే మనకి ఈ వాల్యూ వస్తుంది, 2484 × 16/3. ఓకేనా, ఇది వ్యాలిడ్ ఓట్స్ ఎంత, క్యాస్ట్ ఓట్స్లో 90%, అంటే మొత్తం క్యాస్ట్ ఓట్స్ ఎంత అవుతాయి, 100% కదా. సో 100/90 చేసాం, అప్పుడు మొత్తం క్యాస్ట్ ఓట్స్ 14,720 వచ్చింది. సో క్యాస్ట్ ఓట్స్ తెలుసు మనకి, టోటల్ ఓట్స్ తెలుసు, అప్పుడు నాన్ క్యాస్టెడ్ ఓట్స్ డిఫరెన్స్ కనుక్కొని పర్సంటేజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A number is first increased by 12%, then increased by 23%. The number so obtained is now decreased by 34%. What is the net increase or decrease percentage in the original number? ఏం లేదు, ఫస్ట్ ఒక నెంబర్ 12%, నెక్స్ట్ 23%, నెక్స్ట్ 34%. ఫస్ట్ 2 times ఇంక్రీజ్ అయితే నెక్స్ట్ టైం డిక్రీజ్ అయింది. సో మీకు సక్సెసివ్ పర్సంటేజ్ చెప్పాను కదా. చూడండి, ఈ రెండింటికి తర్వాత ఇక్కడ వచ్చిన దాంట్లో కంబైన్ది ఈ రెండింటికి చేద్దాం. ఫస్ట్ 12 23 చేస్తే 35 + 230 46 ఎంత, 276 అంటే 2.76. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, ఇది 37.76. సో ఈ రెండింటికి సక్సెసివ్ చేస్తే ఎంత అవుతుంది, 37.76% పాజిటివ్. సో ఇప్పుడు ఈ రెండింటికి చేద్దాం, -34 -37.76 × 34 / 100. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అవుతుంది, +3.76. ఇక్కడ చూడండి, దీన్ని క్యాన్సిల్ చేస్తే 250 217 225 218 36 28 16 28 16. లేదా ఇదంతా ఎందుకంటే ఇది క్యాలిక్యులేషన్ పెద్ద అవటం తప్పితే ఉపయోగం లేదు కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేసి
పాయింట్ తర్వాత జీరో పెట్టుకుందాం, ఓకేనా. అదే సారీ, జీరో ప్లేస్లో పాయింట్ పెట్టుకుందాం, డైరెక్ట్గా మల్టిప్లై చేద్దాం. చూడండి 3776 ఇంటూ 34, 24, 28, 30, 28, 31, 12, 12 ప్లస్ 3 అంటే 15, 18, 21 అంటే 22, 21 అంటే 23, 9, 11. సో 4, 8, 3, 8, 2, 1. సో మనకు ఆల్రెడీ టూ డిజిట్స్ దగ్గర పాయింట్ ఉంది, మళ్ళీ బైలో 100 ఉంది, అంటే 4 డిజిట్స్ దగ్గర పాయింట్ పెట్టుకోవాలంటే 12.8384. సో ఇది +3.76, ఇది -12.83. సో ఆల్మోస్ట్ ఎంత అవుతుంది, -9% కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, 9% డిక్రీజ్ అవుతుంది ఓవరాల్గా, ఓకేనా. నెట్ ఇంక్రీజ్ డిక్రీజ్ అంటే ఓవరాల్గా 9% డిక్రీజ్ అవుతుంది, ఓకే. దీన్ని మీరు చాలా విధాలుగా చేసుకోవచ్చు. ఒక నెంబర్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకున్నాను అనుకోండి, ఇట్లా తీసుకుని 100, 112 మీకు చెప్పిన టేబులర్ మెథడ్ చెప్పే కదా, 100, 123, తర్వాత 100 అయితే ఇది 66. సో ఇది మొత్తం మల్టిప్లై చేసి, ఇది మొత్తం మల్టిప్లై చేసి, వాటి మధ్య ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఫైండ్ అవుట్ చేసి కూడా చేయొచ్చు. బట్ దానికంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది, ఓకేనా. బెటర్ ఇవన్నీ మల్టిప్లై చేయడం కంటే ఇక్కడ ఇది ఒక్కటే క్యాలిక్యులేషన్ టఫ్ అయ్యేది, మిగతా అన్నీ ఈజీయే కదా, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ నుంచి 23 ప్రాబ్లమ్స్ ఇవి, ముందు అన్ని 24 ప్రాబ్లమ్స్. చూడండి, ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ క్యాండిడేట్ హ్యాడ్ టు సిట్ ఫర్ 3 పేపర్స్ A, B and C. The candidate secured 75% of marks in paper A, 80% marks in paper B and 60% marks in paper C. If the weightage assigned to paper A, B and C were 40%, 50% and 10% respectively, then find weighted percentage of marks obtained by the candidate when all the 3 papers were taken together. సో ఇక్కడ ఏమి ఇచ్చారండి మన క్వశ్చన్లో, ఒక ఎగ్జామ్లో ముగ్గురు క్యాండిడేట్స్, ఒక క్యాండిడేట్ 3 పేపర్స్ని అటెండ్ అయ్యాడు, ఎంత ఏబిసి పేపర్స్. అయితే ఆ ఇండివిజువల్ పేపర్లో ఎంత పర్సెంట్ స్కోర్ చేశాడు ఇచ్చాడు, 75, 80 and 60, ఓకేనా. ఏబిసి 3 పేపర్లు అనుకుంటే అతను ఎంత స్కోర్ చేశాడంటే ఏలో 75%, బిలో 80%, సిలో 60%. అయితే ఓవరాల్గా మనకి ఇంతకుముందు ఎంసెట్ అప్పుడు ఐపీ నుంచి 40% తీసుకుంటాము, ఎంసెట్ 60% అలా చెప్పారు కదా. సో ఇక్కడ కూడా ఏం చేశాడంటే మొత్తం ఈ ఓవరాల్ పర్సంటేజ్ చేయకుండా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఎంత వెయిటేజ్ తీసుకున్నాడు, ఓకేనా. ఏ నుంచి 40%, అంటే ఇందులో 40% ఏమవుతుంది, 75, 40%, 2/5 అంటే ఆల్మోస్ట్ ఎంత, సో 30, ఆల్మోస్ట్ అది ఎగ్జాక్ట్ 30%. నెక్స్ట్ బీలో ఎంత, 50% అంటే 40. నెక్స్ట్ సిలో ఎంత, 10% అంటే ఎంత, 6. అయితే ఓవరాల్గా వెయిటెడ్ పర్సంటేజ్ అప్టైన్ బై ద క్యాండిడేట్ వెన్ ఆల్ ద 3 పేపర్స్ టేకెడ్. ఓవరాల్గా అతనికి వెయిటెడ్ పర్సంటేజ్ ఎంత వచ్చిందని అడిగాడు, ఎంత, 30 + 40, 70 + 6, 76% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 2 successive increments of 30% each is by what percentage more than 2 successive decrements of 30% each. సో మనకేమి ఇచ్చారంటే 30% అనేది 2 సక్సెసివ్ టైమ్స్ ఇంక్రీజ్ అయినప్పుడు, అలానే 30% అనేది 2 సక్సెసివ్ టైమ్స్ డిక్రీజ్ అయినప్పుడు, అయితే ఈ సక్సెసివ్ ఇంక్రీజ్ అయినది డిక్రీజ్ అయిన దానికంటే ఎంత పర్సెంట్ ఎక్కువ అని అడిగాడు. చూడండి, సక్సెసివ్ 30% ఇంక్రీజ్ అంటే 30 + 30 + 30 × 30/100. సో ఇది ఏమవుతుంది, 69. డిక్రీజ్ అంటే -30 - 30 + 30 ఇంటూ మైనస్ ప్లస్ అయితే లేదా 30/100, ఇదేమవుతుంది 60 - 9 అంటే 51. సో ఎంత ఎక్కువ ఉంది, 51 అనేది 16 అనేది 51 కంటే 18 ఎక్కువ ఉంది. మనం దేంతో కంపేర్ చేస్తున్నాం, డిక్రీజ్ అయినతో కంపేర్ చేస్తున్నాం, అంటే 51తో కంపేర్ చేస్తున్నాం ఇంటూ 100. సో ఇది ఆల్మోస్ట్ ఎంత అవుద్ది, ఇది 50 అనుకుంటే 2 అంటే ఆల్మోస్ట్ 36%. సో 36కి దగ్గరగా ఉంది ఏంటంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ప్రాబ్లం చూస్తే ద ప్రైజ్ ఆఫ్ అన్ ఆర్టికల్, ఆప్షన్స్ లేవు ఇది, ఎందుకంటే లైక్ ఆప్షన్స్తో కొంచెం టఫ్ అయింది టైప్ చేయడానికి. సో నేను నార్మల్గా చెప్పేస్తాను. చూడండి, ద ప్రైజ్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై R%, ద న్యూ ప్రైజ్ వాస్ డిక్రీజ్డ్ బై R% లేటర్, దెన్ ద లేటెస్ట్ ప్రైజ్ ఈజ్ 1 రూపీ, వాట్ ఈస్ ద ఒరిజినల్ ప్రైజ్. సో ఒరిజినల్ ప్రైజ్ X అనుకుందాం,
ఫస్ట్ ఏమైంది 6% ఇంక్రీజ్ అయింది, అంటే 100 ప్లస్ ఆర్ బై 100 కదా. సేమ్ అదేమైంది నెక్స్ట్ 6% డిక్రీజ్ అయింది, అంటే 100 మైనస్ ఆర్ బై 100. సో ఈ 2 చేంజెస్ జరిగిన తర్వాత 1 రూపీ ఉందన్నమాట, 1 రూపీ అయింది. సో అయితే ఒరిజినల్ ప్రైస్ ఎంత, ఎక్స్ ఎంత అని అడిగాడు. సో ఎక్స్ ఏమవుతుంది, ఈ 100 ఇంటూ 100 ఇటు సైడ్ అయితే 10,000 అవుతాయి కదా. సో 10,000 డివైడ్ బై ఇది ఏ ప్లస్ బి, ఇది ఏ మైనస్ బి అనుకున్నాం. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 100 స్క్వేర్ అంటే 10,000 మైనస్ ఆర్ స్క్వేర్. ఓకేనా. సో ఒరిజినల్ వాల్యూ అనేది దీనికి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఆర్పిఆర్ pays tax at the rate of 30% on her entire income of 90,000 and helium pays tax at the rate of 40% on her entire income of Y. If the overall tax rate and their combined income comes to 37%, then what is the value of Y? ఏంటంటే క్వశ్చన్, ఆర్పిఆర్ తన ఎంటైర్ ఇన్కమ్ 90,000లో 30% ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది అనమాట. ఓకేనా. సేమ్ అలాగే హీలియం అనే అతను తన ఇన్కమ్ వైలో 40% ఇన్కమ్ కడుతుంది, 40% ట్యాక్స్ కడుతుంది అనమాట. ఓవరాల్గా ట్యాక్స్ ఏమవుతుంది, 37% అవుతుంది అనమాట. ఓకేనా. సో అయితే మనకి వై వాల్యూ ఎంత అని అడిగాడు. చూడండి ఇక్కడ చూడండి, మనకి మీకు ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పినప్పుడు డీవియేషన్ యావరేజ్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ 37% ఉంది, ఎక్స్ట్రా ఎంత కడుతున్నాడు, 3% కడుతున్నాడు. ఇక్కడ 30% ఉంది, బట్ ఎంత తక్కువ కట్టాడు, 7% తక్కువ కట్టాడు. సో ఈ 7% ఎవరు బుడ్చారు, ఈ 3% బుడ్చింది కదా. సో అంటే 7% ఆఫ్ 90,000 ఈజ్ ఈక్వల్ టు 3% ఆఫ్ వైఏ కదా, అవునా కదా. సో పర్సంటేజ్ క్యాన్సిల్, 3 1 జా 3 3 జా, 7 ఇంటూ 30,000 అంటే 2,10,000. ఇది వై వాల్యూ అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదా మీరు ఎలిగేషన్ మిక్చర్ మెథడ్లో కూడా చేయొచ్చు. చూడండి, ఆర్పిఆర్ నెక్స్ట్ హీలియం వాళ్ళ టోటల్ యావరేజ్ 37%. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది 3 ఇది 7. సో ఈ ఆర్పిఆర్ ఇన్కమ్ ఎంత, 90,000. సో 3 అనేది 90,000 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది, 2,01,000 కదా. 7 అనేది 2,10,000 కదా. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎలా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఏ ఫ్యామిలీ ఇన్కమ్ ఈజ్ 35,000 ఇన్ ఎ మంత్. ద ఫ్యామిలీ స్పెండ్స్ ద ఇన్కమ్ ఆన్ వేరియస్ ఎక్స్పెండిచర్ విజ్ ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ అండ్ రెంట్. ఆఫ్టర్ ఇంకరింగ్ ఆల్ ద ఎక్స్పెండిచర్ 8% is saved every month. The expenditure on health is 50% more than that of food, while food is 3 times that of expenditure on education. The expenditure on rent is 1/3 of the combined expenditure on food, health, education. How much expenditure incurred on education? చూడండి ఇక్కడ ఏం జస్ట్ క్వశ్చన్ పెద్దది ఇచ్చాడు, బట్ సాల్వ్ చేయొచ్చు. ఇది చూడండి, ఫ్యామిలీ ఇన్కమ్ మొత్తం 35,000 ఇచ్చాడు. అయితే వాళ్ళు దేని మీద ఎక్స్ప్లెయిన్ చేశారు, ఫుడ్ మీద, హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, ఎంటర్టైన్మెంట్ మీద అండ్ రెంట్ మీద. ఓకేనా. అయితే అండ్ 8% సేవ్డ్ ఎవరి మంత్, అంటే సేవింగ్స్ మీద ఒక 8% అనుకుందాం. ద ఎక్స్పెండిచర్ ఈస్ ఓన్ హెల్త్ ఈజ్ 50% మోర్ దాన్ ఫుడ్. హెల్త్ మీద ఫుడ్ కంటే 50% ఎక్కువ, అంటే ఫుడ్ 2 అయితే హెల్త్ 3. నెక్స్ట్ వైల్ ఫుడ్ ఈజ్ 3 times ఆన్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ మీద ఎంత పెడతారో దానికంటే 3 times ఫుడ్ మీద పెడతారు అనమాట. సో ఎడ్యుకేషన్ అవుతుంది 2/3. దీన్ని 3 times చేస్తేనే కదా ఫుడ్ వచ్చేది 2. నెక్స్ట్ ద ఎక్స్పెండిచర్ ఆన్ రెంట్ ఈజ్ 1/3 ఆఫ్ ద కంబైన్డ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషన్. సో ఇటు మూడింటి మీద 1/3 వస్తే రెంట్ మీద స్పెండ్ చేస్తుంది అనమాట. సో 2 + 3 5, 2/3. సో నెక్స్ట్ ఓవరాల్గా సేవింగ్స్ 8% ఉన్నాయి. అయితే హౌ మచ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నాడు. చూడండి, ఇది ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది. సో ఎంటర్టైన్మెంట్ లేకపోతే మనం చెప్పలేము ఇది, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఎక్స్పెండిచర్ 92% అయితే ఓకే. సో 35లో 92% తీసుకోవచ్చు, బట్ దీని రేషియో కానీ ఉంటే మనం చెప్పొచ్చు మొత్తం ఓవరాల్గా ఎంత అవుద్దని. బట్ మేబీ క్వశ్చన్ టైపింగ్ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు.
బట్ సాల్వ్ చేయొచ్చు మీరు ఎంటైన్మెంట్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 వచ్చింది అనుకోండి, దీని మొత్తం రేషియో వచ్చింది అనమాట. రేషియో చేస్తే ఈ రేషియో సమ్ చేసి 92% దీంట్లో 92% వాల్యూకి ఈక్వల్ చేసి ఎడ్యుకేషన్ రేషియో ఎంత ఉందో దానికి ఈక్వల్ చేస్తే సరిపోయిద్ది. సో బట్ ఇక్కడ జస్ట్ ఇది క్వశ్చన్ టైపింగ్ మిస్టేక్ ఉండిద్ది. ఓకే, దీన్ని సాల్వ్ చేయొచ్చు ఈజీగానే, బట్ క్వశ్చన్ కొంచెం పెద్దగా ఇచ్చాడు అంతే, అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ స్పెండ్స్ 25% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ goods of daily usages. Furthermore, he spends 18% on the rest on house rent and 16% of the rest on travel. After that, only 861 is left with him. What is the salary? సో ఇక్కడ మనకి ఆఫ్ ద రెస్ట్ ఇచ్చాడు, అంటే రిమైనింగ్ అనమాట. సో ఫస్ట్ 100% అనుకుంటే 25% డైలీ యూసేజ్ అంటే రిమైనింగ్ 75%. నెక్స్ట్ ఈ స్పెండ్స్ 18% ఉందా హౌస్ రెంట్ అంటే ఎంత ఉంది 82% ఉండిద్ది. నెక్స్ట్ 16% అనేది ట్రావెల్ మీద అంటే ఎంత ఉంది 84% ఉండిద్ది. సో ఈ దేనికి ఈక్వల్ అవుతుంది లెఫ్ట్ విత్ 861. సో 861కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, ఇది టోటల్ 100%. ఓకేనా, లేదా ఎక్స్ అనుకోండి. మనకి ఏం అడిగాడు, వాట్ ఈస్ ద శాలరీ, ఎక్స్ ఓవర్ 100% ఎంత అని అడిగాడు. దీన్ని చూడండి సాల్వ్ చేద్దాం. ఇది 25 3 25 4 తర్వాత 242 250 250 241. ఓకేనా, సో ఇప్పుడు ఎక్స్ అనేది ఏమవుతుంది 861 ఇంటూ 50 ఇంటూ 50 అంటే 2500 ఇంటూ 4 డివైడ్ బై 3 ఇంటూ 41 ఇంటూ 42. ఓకేనా, దీని చూడండి 3తో మల్టిప్లై అవుతుంది ఇది. సో 3 2 6 6 అంటే 2 6 ఉంటుంది, 3 8 24 2 ఉంటుంది 1 ఉంటుంది, 3 7 21. ఓకేనా, సో నెక్స్ట్ దీన్ని 41 ఇంటూ 7 41 ఇంటూ 7 చేస్తే ఎంత చూడండి 7 28. సో ఇది 41 ఇంటూ 7 ఇది 7 1 7 6. నెక్స్ట్ ఇది 2 2 2 3. సో ఏమవుతుంది ఆల్మోస్ట్ 2500 ఇంటూ అంటే 5000/3. సో 5000/3 అంటే ఎంత 1666.66. మనకి నియరెస్ట్ ఇంటిజర్ అండి కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి క్వశ్చన్ చూస్తే ఇన్ జనవరి 2022 కృతి పెయిడ్ ఆన్ ఈఎంఐ విచ్ వాస్ 22% ఆఫ్ హర్ మంత్లీ శాలరీ. షీ స్పెండ్స్ ద రిమైనింగ్ శాలరీ ఆన్ షాపింగ్ ఆఫ్ గ్రాసరీస్ అండ్ క్లాత్ ఇన్ ద రేషియో 7:5. She spent 18,200 on shopping of clothes. If in February 2022 her salary increased by 16%, then what was her salary in Feb? చూడండి క్వశ్చన్ ఏమిచ్చంటే జనవరి 22లో కృతి అనే అమ్మాయి ఈఎంఐ మీద 22% పే చేసింది అనమాట. ఈఎంఐకి తన మంత్లీ శాలరీ జనవరిలో 100% అనుకుందాం. ఓకేనా, నెక్స్ట్ షీ స్పెండ్ ద రిమైనింగ్ శాలరీ ఆన్ షాపింగ్ ఆఫ్ గ్రాసరీస్ అండ్ క్లాత్స్కి ఎంత స్పెండ్ చేసిందంటే 7:5 రేషియోలో స్పెండ్ చేసింది అనమాట. ఓకేనా, సో షీ స్పెండ్ 18,200 ఆన్ షాపింగ్ ఆఫ్ క్లాత్స్ మీద ఎంత స్పెండ్ చేసిందంటే 18,200 స్పెండ్ చేసింది అనమాట. అయితే ఫిబ్రవరిలో తన శాలరీ 16% ఇంక్రీజ్ అయిందంట, అంటే ఫిబ్రవరిలో ఎంత అవుతుంది 116% అవుతుంది. దెన్ వాట్ వాస్ హర్ శాలరీ ఇన్ ఫిబ్రవరిలో శాలరీ ఎంత అని అడిగారు. చూడండి 5 అనేది 18,200, అప్పుడు 12 ఏమవుతుంది 7 + 5 12 కదా, అప్పుడు ఏమవుతుంది 18,200 ఇంటూ 12/5. ఓకేనా, ఇదేంటిది గ్రాసరీస్ అండ్ క్లాత్స్ మీద స్పెండ్ చేసిన మనీ, ఇది గ్రాసరీస్ ప్లస్ క్లాత్స్. టోటల్ జనవరి ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలి, ఈ 22% కూడా యాడ్ చేయాలి కదా, అప్పుడేమవుతుంది 18,200 ఇంటూ 12/5 ఇంటూ, సో ఇది మొత్తం ఏమవుతుంది ఇక్కడ 22 పోతే ఇది 78 కదా. సో 78% అనేది గ్రాసరీస్ ప్లస్ క్లాత్స్ అవుతుంది. అప్పుడు 100% ఏమవుతుంది 100/78. ఇది ఇప్పుడు ఏమవుతుంది జనవరి శాలరీ అవుతుంది. ఓకేనా, బట్ మనకేం కావాలి ఫిబ్రవరి శాలరీ కావాలి.
సో ఫిబ్రవరి శాలరీ కావాలంటే ఏం చేయాలి, దీన్ని 116 అంటే 16% ఇంక్రీజ్ అయింది కదా, 16% చేస్తే మనకి ఫిబ్రవరి శాలరీ వస్తుంది. చూడండి 100 క్యాన్సిల్, ఇది 4 3 జా 4 కదా, 2తో చేస్తే 239 జా 26 జా అనుకోండి. నెక్స్ట్ ఇది 182ని 182 ఇంటూ 100గా రాసుకుందాం. 5 1 జా 520 జా 100, 39 1 జా 39 అంటే మనకి ఏమవుతుంది, 13 3 జా అవుతుంది కదా. సో 13 3 జా, ఇది 13 1 జా 13, 5 2 ఉంటుంది, 13 4 జా, నెక్స్ట్ 3 1 జా 3 2 జా. సో ఇది ఏమవుతుంది, 14 ఇంటూ 40 ఇంటూ 116. ఓకేనా. మనకి ఇప్పుడు మనం దేంట్లో చేయొచ్చు, డిజిటల్ సమ్లో చేయొచ్చు. 5 ఇంటూ 4 అంటే 22, 8 16 7 రావాలి డిజిటల్ సమ్. చూడండి 14 19 21 అంటే 3, ఇది అవ్వదు. 10 19 ప్లస్ 16 25 అంటే 2 + 5 7. సో ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 12 + 8 22, ఇది అవ్వదు. ఓకేనా, ఇది అవ్వదు. 7 9 14 అంటే 5, సో ఇది అవ్వదు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. అవుట్ ఆఫ్ ద టోటల్ యాపిల్స్ 110 ఆర్ వేస్టెడ్, 35% of the rest are given to Sita and 1/8 of the total are given to Navina. If the apples with Navina are 10 more than the wasted apples, then how many apples were given to Sita? So క్వశ్చన్ మొత్తం 100% యాపిల్స్ ఉన్నాయి అనుకోండి, 110 ఆర్ వేస్టెడ్. 110 అంటే ఎంత, 10% వేస్టెడ్. ఓకేనా. అండ్ 90%లో 35% సీతాకి ఇచ్చారు, అంటే 35/100. ఇది సీత దగ్గర ఉన్నాయి. అండ్ 1/8 ఆఫ్ ద టోటల్ ఆర్ గివెన్ టు నవీన. సో 1/8 అంటే ఎంత, 12.5% కదా, ఇది నవీనాకి ఇచ్చారు. అయితే ఇఫ్ ద యాపిల్స్ విత్ నవీన్ ఆర్ 10 more than ద యాపిల్స్, సో 10 more than ద వేస్టెడ్ యాపిల్స్. సో వేస్టెడ్ యాపిల్స్ కంటే నవీన దగ్గర 10 ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఎంత, ఇది 2.5% ఎక్కువ ఉంది. సో 2.5% అనేది 10కి ఈక్వల్ అయితే మనకి 90% ఎంత అవుతుంది, 90 అంటే మనకి సీతది కావాలిగా, హౌ మెనీ యాపిల్స్ సీత. సో 90/2.5 ఇంటూ మనకేం కావాలి, 35/100. ఓకే, 0 0 0 0 క్యాన్సిల్. దీని 2తో చేస్తే ఇది 5, దీని 2తో మల్టిప్లై చేయండి. 5 1 జా 5 7 జా. సో 63 ఇంటూ 2 అంటే ఎంత, 126. సో సీత దగ్గర ఉంది 126 యాపిల్స్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇవి కొన్ని క్వశ్చన్ డిఫికల్ట్గా ఉన్నాయి. సో ఇవి కానీ మీరు చేయగలిగితే మీరు పర్సంటేజ్ టాపిక్ ఫుల్ఫిల్గా చేసినట్టే. ఓకేనా. సో ఎప్పుడైనా మనకి PYQs అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ లెవెల్లో ఉన్నాయో ఈ వీడియో మీరు అండర్స్టాండ్ చేసుకొని మీరు ఏ ప్రాబ్లమ్స్ చేయగలిగారు, ఏ చేయలేకపోయారో. ఓకేనా. సో మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయలేకపోతే ఇంకా మీకు ఎక్కువ ప్రాక్టీస్ కావాలి. సో ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వే క్లాసెస్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన ఈ PPT కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఓకే, బై.